హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేందర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏమిటి, అది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కమ్యూనిటీ ట్యాబ్ అంటే వ్యూయర్స్తో క్రియేటర్ ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎంగేజ్ అవ్వడానికి, పోల్స్తో, జిఫ్స్తో, ఇమేజెస్తో, వీడియోస్తో ఇలా పోస్ట్ చేసి వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. మీ ఛానల్ ఎట్టి పరిస్థితిలో మేడ్ ఫర్ కిడ్స్ సెట్టింగ్స్ చేసి ఉండకూడదు. అలా చేసి ఉంటే కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అవ్వదు. ఆ ఫీచర్ ఎనేబుల్ కావాలంటే ఛానల్ వెరిఫికేషన్ కంపల్సరీ అవసరం. మొబైల్ వీడియోలో కానీ ఐడితో కానీ వెరిఫికేషన్ చేసుకుంటే ఎనేబుల్ అవుతుంది. 500 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి ఆటోమేటిక్గా కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు చాలామందికి కమ్యూనిటీ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో మన కమ్యూనిటీ ట్యాబ్ అవసరం ఉంటే దాన్ని మనం రిక్వెస్ట్ రూపంలో ఒక మెసేజ్ పెడితే వైపీపీ టీం మన ఛానల్ని వెరిఫై చేసి 1 వీక్ లేదా 10 డేస్లో మనకు ఆ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే మన ఛానల్కి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అయ్యింది. దీనివల్ల వ్యూయర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎంగేజ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పోస్ట్ పెడితే ఆటోమేటిక్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ హోమ్ పేజ్కి లేదా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. ఈ కమ్యూనిటీ పోస్ట్ ఎలా పెట్టాలో చూద్దాం. కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసి ఒక మెసేజ్ ద్వారా హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఇమేజ్లో యాడ్ ఇమేజ్ క్లిక్ చేసి మనం ఇలా 5 ఇమేజెస్ వరకు యాడ్ చేసి పోస్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన టెక్స్ట్ ఏదైనా టైప్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు. వీడియో ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. మన ఛానల్లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అని కానీ, లేదా వీడియోను పోస్ట్ చేయాలనుకుంటే క్రియేట్ పోస్ట్ అని క్లిక్ చేస్తే ఆ వీడియోనే డైరెక్ట్ మన కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఈ వీడియో మీకు నచ్చిందా అని కానీ, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అని కానీ టైప్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు పోలింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. నెక్స్ట్ మనం ఏ వీడియో చేయాలి, ఏ వీడియో చేస్తే బాగుంటుంది అని వాళ్ళ క్వశ్చన్ లాగా పెట్టి యాడ్ ఆప్షన్లో మొబైల్ టెక్ అని కానీ, వీడియో క్యూ అని కానీ ఆప్షన్స్ ఇచ్చేసి ఇలా 5 ఆప్షన్స్ ఇవ్వచ్చు. యాడ్ అనదర్ ఆప్షన్ అని క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తుంటాయి. 5 ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి ఇంటూ మార్క్ పై క్లిక్ చేస్తే అవి రిమూవ్ అయిపోతాయి. సో దాన్ని కూడా క్లిక్ చేసి ఓకే చేస్తే అది పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఎలా పెట్టాలో చూద్దాం. ఏవైనా ఇమేజెస్ని సెలెక్ట్ చేసి వాటిపై ఏదో ఒక టెక్స్ట్ టైప్ చేసి కింద మనకు క్లాక్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే డేట్, టైం జోన్ అని ఉంటాయి. మనకు నచ్చిన డేటు, టైము సెట్ చేసి షెడ్యూల్ చేస్తే మనకు టైం, డేట్ కనిపిస్తుంటాయి. ఆ టైంకి అది పోస్ట్ అయిపోతుంది.
ఇలా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టడం వల్ల వ్యూయర్స్ని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఛానల్ని గ్రోత్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.